హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము. సెకండ్ వీక్ సప్త శనివారం వ్రతం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా లాస్ట్ వీక్ చూసారు కదండి, చాలా బాగా చేసుకున్నాను అనమాట. అండ్ అలాగే ఇప్పుడు సెకండ్ వీక్ అయితే స్టార్ట్ చేశాను. సో మొత్తం అంతా కూడా సర్దేసుకున్నాను. ఆ సర్దుకున్న క్లిప్స్ అన్ని కూడా మీ అందరికీ చూపిస్తాను. సో ఫస్ట్ అయితే నామం పెట్టేసుకుందాం. సో లాస్ట్ వీక్ అయితే చాలా బాగా జరిగిందండి పూజ అయితే. ఇప్పుడైతే ఇంకా త్వరగా అయిపోతుంది, ఎందుకంటే కొంచెం ఎర్లీగా లెగ్స్ అనమాట. ఇంకా నేను నామం పెట్టేసుకున్న తర్వాత మా హస్బెండ్కి కూడా నామం అయితే పెట్టేస్తున్నాను. సో అది పెట్టుకున్న తర్వాత ఒక పాజిటివ్ ఎనర్జీలా అనిపిస్తుంది అన్నమాట. ఒక టెంపుల్కి వెళ్ళి మనం నామం పెట్టించుకుని ఆ టెంపుల్లో దర్శనం చేసుకుంటే ఎలా ఫీల్ అవుతామో, ఇలా నామం పెట్టుకుని ఇంట్లో పూజ స్టార్ట్ చేస్తుంటే ఆ రోజంతా కూడా ఒక పాజిటివ్ వైబ్లా అనిపిస్తుంది అన్నమాట. హాయ్ అండి. నెక్స్ట్ అయితే నేను ప్రసాదం అయితే సిద్ధం చేస్తున్నాను. లాస్ట్ టైము నేను బ్లాక్ సీడ్స్ తోటి అయితేనే ప్రసాదం చేశాను అనమాట. బట్ ఇంక ఈసారి నేను ఈ వైట్ ఉంటాయి కదా నువ్వులు, దాంతో అయితే చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం ఫ్రై చేసి చేద్దాం అనుకుంటున్నాను. పచ్చిగా అనిపిస్తుంది అన్నమాట. లాస్ట్ టైం ప్రసాదం అలాగే పచ్చిగా అనిపించింది, కానీ కొంచెం ఫ్రై చేసి చేసామనుకోండి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంక ఇలా అనుకుంటున్నాను అనమాట. ఇదిగోండి, ఒక గ్లాస్ తీసుకున్నాను నువ్వులు అయితే కొంచెం రోస్ట్ చేసేసుకుని తర్వాత ప్రసాదం చేసుకోవచ్చు. దీనిలో కొంచెం నల్ల నువ్వులు కూడా మిక్స్ చేస్తున్నాను. మంచి కమ్మటి వాసన వస్తుందన్నమాట ఇలా ఫ్రై చేస్తుంటేనే. ఇదిగోండి, ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చాయో. సో ఇంక ఇదైతే మిక్సీలో వేసుకొని మనం పౌడర్ చేసుకుని తర్వాత బెల్లం వేసుకుంటాము. సో కొంచెం చల్లారాలి కదా. సో నెక్స్ట్ అయితే ఇదే ప్యాన్లో కొంచెం చలివిడి కూడా చేసేస్తాను. ఫస్ట్ మొదటి వారంలో మనం చలివిడి కూడా నార్మల్గా చేసుకున్నాం కదా, పచ్చిగా చేసుకున్నాం కదా. ఈసారి కొంచెం చలివిడి కూడా బాయిల్ చేద్దామని చెప్పేసి ఇలా చేస్తున్నాను. కొంచెం మంచిగా బెల్లం. సో ఇదైతే నువ్వులు ఉండలకి సరిపోతుంది బెల్లం. ఇంకా ఇలాచీ ఉన్నాయి కదండి, జస్ట్ దీనికి అలాగే మనము ఇది చేసుకుంటాం కదా పానకంలోకి అండ్ అలాగే ఈ చలివిల్లోకి ఇలాచీ అయితే దంచుతున్నాను. ఇదిగోండి, నెక్స్ట్ అయితే నేను ఈ నువ్వులు ఉన్నాయి కదా ఇదైతే ఆడేస్తాను. దీనిలోకి కొంచెం బెల్లం. సో ఇది మనం బాల్స్ కింద చుట్టేసుకుంటే అయిపోద్ది. సో ఇది కూడా పాకం వచ్చేస్తుంది. సో ఈ స్టేజ్లోనే కొంచెం మనం ఇలాచీ వేసేస్తే ఇలా చలివిడి చేస్తుంటే కూడా చాలా టేస్టీగా అనిపిస్తుందండి. కొంచెం బెల్లం పాకం వచ్చిన తర్వాత, మరి తిక్కు పాకం కాదు, జస్ట్ బెల్లం కరిగిన తర్వాత కొంచెం థిక్నెస్ వస్తుంది కదా, ఆ టైంలో మనం కొంచెం ఈ బెల్లం ఈ రైస్ పౌడర్ ఉంటుంది కదా, రైస్ పౌడర్ వేసేసి కొంచెం అలా ఉండలేకుండా కలుపుకొని ఒక చలివిడిలాగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటుంటే ఈ చలివిడి కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట. ఇదిగోండి, మొత్తం చక్కగా ఫ్రై అయిపోయింది. మన చలివిడి కూడా రెడీ అయిపోయింది. సిమ్లీ ఉండలు కూడా చేసాను. నెక్స్ట్ అయితే కొంచెం ఏంటది మర్చిపోతుందని కూడా పేర్లు, పానకం అండి. జస్ట్ ఇలాచి, మిరియాలు, బెల్లం.
ఇంక తర్వాతయితే పూజ ఐటెమ్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ టైము వీడియో పెట్టాను కదండీ మొదటి వారం. అప్పుడు ఒకళ్ళైతే కామెంట్ చేశారన్నమాట. "మీరు పూజ చేసుకునేది వీడియో కోసం చేస్తున్నట్టుంది. మీరు మనస్ఫూర్తిగా ఎక్కడ చేసుకుంటున్నారని" చెప్పి అడుగుతున్నారు. నేనైతే జస్ట్ కుకింగ్ చేసినవి, ఈ సర్దుకోవడం వరకునే పూజ అయితే చూపిస్తున్నాను. బట్ ఇది అయిపోయిన తర్వాత మేము పూజ మా హస్బెండ్, నేను ఎలా చేసుకుంటున్నాం అన్నది మాకే తెలుసు. ఎవరు వీడియో కోసం ఎంత కష్టపడరు కదండీ. నేను మంచిగా పూజ చేసుకుంటున్నాను. సో, నలుగురికి తెలిస్తే ఇంకొకరు కూడా చూసి చేసుకుంటారు కదా అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. పూజ మంచిగా చేసుకున్నా, శ్రద్ధగా చేయకపోయినా ఫలితం అనేది మాకే కదండీ వస్తది. మీకేమీ రాదు కదా! ఇంక ప్రసాదాలన్నీ కూడా ఒక ప్లేట్‌లో అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఫ్లవర్స్ కూడా ఒక బుట్టలో అయితే వేసుకుంటున్నాను. ఇంక ఈసారి ప్రమిదలు కూడా చాలా బా వచ్చాయండి. అరటిపండు అయితే మిక్స్ చేశానమాట బియ్యం పిండిలోని. సో దట్ మనకి ప్రమిదలు కూడా చాలా నీట్‌గా అయితే వచ్చాయన్నమాట. అండ్ అలాగే బ్లూబెర్రీస్ అండ్ ద్రాక్ష పళ్ళు కూడా పెట్టుకున్నాను. అలా ఒక 5, 6 ప్రసాదాలైతే అవుతున్నాయి. ఇంక మన వ్యూయర్ ఏమంటున్నారంటే ప్రసాదాలు కూడా అన్నీ 7, 7 ఉండాలని చెప్పేసి అంటున్నారు. లడ్డూలైతే 7 పెడుతున్నాను. బట్ ద్రాక్ష పళ్ళు, ఏ ఫ్రూట్స్ పెట్టినా, అరటి పళ్ళు పెట్టినా 7, 7 పెట్టాలంటున్నారు. ఏం పెట్టాలన్నా ఫ్రూట్స్ 7, 7 పెట్టాలని చెప్పేసి అంటున్నారన్నమాట. బట్ మనము అన్ని పెట్టాలని ఏం లేదండి. మెయిన్‌గా ఏంటంటే ఈ సిమ్లీ ఉండలు 7 పెడితే సరిపోతది. రిమైనింగ్ మన ఇష్టం అది. మనకున్న దాంట్లో ఎన్నన్నా పెట్టుకోవచ్చు. సో లేని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అలాగే ఇంకా మనకు ఉన్న దాంట్లోనే చేసుకోవడం బెటరు. ఇంక ఫస్ట్ అయితే నేను ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను కింద దేవుడినైతే పెడతాను కదండీ వెంకటేశ్వర స్వామి పూజ కోసం. సో తర్వాత నాకు ఈ దేవుడు మందిరంలో పూజ చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తుందన్నమాట. అందుకని ఫస్ట్ పైనున్న దేవుళ్ళకి పూజ చేసేసుకుని, ఆ తర్వాత నేను కింద అయితే సర్దుకుందామని చెప్పేసి అన్నీ కూడా ఇలాగా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. ప్రతిరోజు కూడా శివుడికి అభిషేకం అయితే చేస్తామండి. ఓన్లీ వాటర్ తోటి చేస్తాము. ఏదైనా ఒక సాటర్డే ఆర్ మండే ఇలాంటి టైంలో మాత్రం ఏదైనా పాలు వేసి అభిషేకం చేస్తాము. ఇంకా వాటర్తో అభిషేకం చేసేసిన తర్వాత కొంచెం విభూదిని శివుడి మీద అయితే పెడతాం అన్నమాట. అదే మారేడు పత్రి ఉందనుకోండి, మారేడు పత్రి పెడితే సరిపోతుంది. మారేడు పత్రి లేకపోతే విభూది పెట్టినా సరిపోతుంది అన్నమాట. అంటే శివుడు అలా పైకి కనిపించకుండా కవర్ చేస్తాం అన్నమాట. నా దగ్గర లార్డ్ వెంకటేశ్వర స్వామి విగ్రహం లేదని చెప్పాను కదండీ. నేనైతే లడ్డు గోపాలను పెట్టి పూజ అయితే చేస్తాను. సో లడ్డు గోపాల్కి కూడా అభిషేకం చేసేసుకుని ఇంకా బట్టలు కూడా చేంజ్ చేసేస్తున్నాను. ఎవ్రీ వీక్ కూడా నేను ఈ లడ్డు గోపాల్కి బట్టలు అనేది చేంజ్ చేస్తాను అనమాట. సో మనకి ఈ విగ్రహాలకి బట్టలన్నీ కూడా మనకి షాప్స్లో దొరుకుతాయి. టెంపుల్ దగ్గర ఆర్ ఏదో పూజా స్టోర్లో అయితే దొరుకుతాయి అన్నమాట. ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. నేనైతే ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఎవరింట్లోనే లడ్డు గోపాల్ ఉంటే మంచిగా ఇలా రెడీ చేయండి, చాలా బాగుంటుంది అన్నమాట. నేనైతే మా ఇంట్లో లలిత అమ్మవారు ఉంటారన్నమాట. అమ్మవారికి కూడా ఇలా బట్టలు అయితే వేస్తాను. ఇంకా లార్డ్ కృష్ణకి అయితే ఇంకా మంచిగా కిరీటం పెట్టి, హెయిర్ పెట్టి అండ్ అలాగే బట్టలు వేసి మంచిగా రెడీ చేసుకుంటాను అనమాట. నాకు చాలా ఇష్టం అన్నమాట ఈ లార్డ్ కృష్ణ అంటే. నేను ఎప్పటి నుంచో ఆయన పూజించుకుంటూ ఉంటాను. అండ్ అలాగే అమ్మవారిని కూడా ఎక్కువ పూజిస్తాను అనమాట. ఇంక కన్నయ్య అయితే చూడడానికి ఎంత ముద్దుగా ఉన్నారో, ఎంత అందంగా ఉన్నారో, నాకైతే ఇలా రెడీ చేసినప్పుడల్లా చాలా క్యూట్‌గా అనిపిస్తదన్నమాట. నిజంగా చాలా బాగున్నారు కదండీ! ఇంకా అలా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత బయట తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. మా తులసమ్మ దగ్గర ఎప్పుడు కూడా లక్ష్మీనారాయణులు అయితే ఉంటారన్నమాట. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి విగ్రహాలు అయితే ఉంటాయన్నమాట. వాటికి కూడా రోజు నేను ఇలా వాటర్ తోటి అభిషేకం చేస్తాను. ఇంకా పసుపు కుంకుమ అయితే అమ్మవారి దగ్గర అలా వేసేసి పూజ అయితే చేసుకుంటాను అనమాట. మనకున్న దాంట్లోనే మనం మనస్ఫూర్తిగా చేసుకోవాలి తప్ప అది లేదు, ఇది లేదు, ఇలా చేసాము, అలా చేసామని వంకలు వెతుక్కునే దానికంటే కూడా మనం మనస్ఫూర్తిగా ఒక పువ్వు పెట్టి పూజ చేసినా కూడా హ్యాపీనండి. ఇంకా మనం ఏంటంటే ఒక పాజిటివ్గా మనం ఉండాలి అంతే. ఒక పాజిటివ్గా థింక్ చేయడం, ఒక పాజిటివ్గా ఆలోచిస్తే మనం పూజ ఎలా చేసినా కూడా ఆ దేవుడైతే స్వీకరిస్తాడని ఒక నమ్మకం అయితే ఉంటుంది నాకు. ఇంక ఇంట్లోని బయట పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఇలా కింద పీట పెడతాను కదా స్వామివారి కోసం. అలాగే గోడకి కొంచెం నామం పెడుతున్నాను. అలాగే కింద ముగ్గు కూడా పెట్టేశాను. ఒక పద్మం పెట్టానమాట. సో నా దగ్గర కలర్ చాక్ పీసులు ఉంటే దాంతోటే పెట్టేశాను. ఇంకా ఇంతకు మించి ఏమైతే చేయలేము.
ఇంకా వాల్ అయితే కొంచెం పెచ్చులైతే ఊడిపోయిందన్నమాట. కొంచెం చూడడానికి చిరాకుగా ఉందని చెప్పేసి ఒక క్లాత్‌ని అయితే ఆ వాల్‌ని పెచ్చులొచ్చేసిన దాన్ని కవర్ చేశాను. అండ్ అలాగే కింద ఒక కవర్ కూడా వేసేస్తున్నానన్నమాట. ఈ రోల్ అయితే వేస్తున్నాను. ఏంటంటే కొంచెం డస్ట్ ఉన్నా, ఏమున్నా కొంచెం దేవుడి ఫోటోసు, ప్రసాదాలు ఇవన్నీ కూడా ఇలాగే పెడతాం కదా! అందుకని చెప్పేసి కింద ఒక పేపర్ వేసి, అలాగే పీట పెట్టేసి, పసుపు, కుంకుమ అంతా రాసేసి, ఇంకా దేవుడినైతే రెడీ పెట్టుకుంటున్నాను. నేను ఈ పిండి దీపాలకు కూడా ఎక్కువ కుంకుమ, పసుపు ఇవన్నీ కూడా రాయట్లేదండి. చూడడానికి అందంగానే ఉంటాయి. బట్ ఏంటంటే నేను ఈ ప్రసాదాన్ని మేము కొంచెం తింటున్నాము. అండ్ అలాగే రిమైనింగ్ ఏదైతే ఉందో అది ఆవులకి పెడుతున్నామాట. ఆవులకి పెట్టేటప్పుడు కొంచెం ఈ పసుపులోని, కుంకుమలోని ఎలా చూసినా కొంచెం కెమికల్స్ అవన్నీ ఉంటాయి కదండీ! సో, మనం తిన్న ఆవుకి తినిపించినా కూడా మంచిది కాదని చెప్పేసి ఎక్కువ పసుపు, కుంకాలైతే పెట్టట్లేదు. బట్ పెడుతున్నాను గానీ కొంచెంగానే పెడుతున్నాను. గైస్ పూజ దగ్గర అయితే మొత్తం కూడా రెడీ చేసేసుకున్నాను. ఇంకా తులసిమాల ఒకటే కట్టుకోవాలన్నమాట. బయట ఫాగ్ చూడండి, నేనైతే 4 గంటలు లేచాను అనమాట. అసలు బయట నిజంగా ఫాగ్, వింటర్ చాలా చల్లగా ఉందన్నమాట. ఒక సంక్రాంతి ఫీల్ అయితే వచ్చింది. మన ఇండియాలో సంక్రాంతికి ఎలా ఉంటుందో అలా అనిపించింది అనమాట. మామూలుగా అయితే దుబాయ్లో అంత ఉండదండి, చలిగా ఉండదు. బట్ ఈసారి బాగానే ఉంది చల్లగాని. క్లైమేట్ అది చాలా బాగుంది. అది నేను ఒక మంచి మాసంలో మొదలు పెట్టాను ఈ పూజని. ధనుర్మాసం ఇది చాలా మంచిది మాట. అన్నిటికంటే ఏంటంటే మన ఇంట్లో ఇలా తులసిమాల దొరకడం గ్రేట్ కదా. ఇక్కడ పాపం దుబాయ్లో ఉన్న వాళ్ళకి చాలా మందికి దొరకట్లేదు. బట్ మనకి ఆ లోటు లేకుండా ప్రతి వారం కూడా పూజ కోసం చాలా ఒక మాల అయితే వస్తుంది దేవుడికి. గైస్ వెదర్ అయితే ఎంత బాగుంది అసలు. ఫాగీ అని. మామిడి రబ్బలు అయితే కోసుకురాలేదన్నమాట. ఇప్పుడు మామిడి రబ్బలు కూడా కోసుకుని తెచ్చుకోవాలి. అవి తెచ్చుకొని పూజ స్టార్ట్ చేసేయడమే. గైస్ ఒకసారి చూడండి, ఫాగీగా ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట వెదర్. ఇంకా మా ఇంటికి కొంచెం దగ్గరలోనే మామిడి రబ్బలు అయితే దొరుకుతాయి అన్నమాట. సో దట్ మేము అక్కడికి వెళ్ళి మామిడి రబ్బలు అయితే కోసుకుంటాము. ఈరోజు మా ఆయన సాహసాలు చేసి మరీ కోస్తారన్నమాట. అరే ఆ వెదర్ చూడండి ఒకసారి, ఫుల్ ఫాగీగా ఉంది. ఎక్కడ మామిడి రబ్బలు? అటు సైడ్ కదా. అదిగోండి అక్కడ వెదర్ చూస్తే అబ్బా ఏదో యూకేలో ఉన్నట్టు ఫీల్ వచ్చిందన్నమాట. అందరూ ముసుగులు వేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇంకా దుబాయ్లో ఇలా ఉందంటే అసలు మాకు పండగ. ఈ అన్నగారు అయితే చెవులకి ఇది కూడా పెట్టేసుకున్నారు. ఇండియాలో పెట్టుకుంటాం కదా ఇలాంటివన్నీ, కానీ ఇక్కడ ఈ ఇయర్ అయితే మంచిగా ఫాగీగా ఉంది. సూపర్ వ్యూ మాట. అబ్బా భలే ఉంది, చల్లగా ఉంది బావా. గైస్ టైం అయితే 8 అయ్యిందన్నమాట. 8ంటికి కూడా సూర్యుడు రాలేదు, ఇంకానే ఫాగీగా ఉంది. ఎంత బాగుందో వెదర్ అయితే, చల్లగా ఉందన్నమాట.
ఇదిగోండి గైస్, మామిడి రబ్బులు అయితే ఇక్కడ ఉన్నమాట చెట్టు. చూడలా చూడు చెప్పు. మామిడి రబ్బులు అయితే బాగా దొరికింది. వచ్చు, ఏ ఇబ్బంది లేదు, ఏముంటేవో చక్కగా పెట్టుకోండి. అలాగే ముఖ్యంగా దీపారాధన కుందులు ఈ రకంగా 1 లేదా 2 దీపారాధన కుందులు పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. అయితే అందులో కనీసం 3 ఒత్తులు వేయండి ఒక్కొక్క కుందులను కూడా. ఈ రకంగా దీపారాధన కుంది ఆవు నెయ్యితో కానీ మంచి నూనెతో కానీ సిద్ధం చేసుకోవచ్చు. అలాగే కలశ అంటే ఒక చెంబు, ఒక హాయ్ అండి, నేను పూజ దగ్గర అయితే రెడీ చేసేసుకున్నాను. బట్ పూజ అయితే చూపిస్తానో లేదో తెలీదు, ఎందుకంటే ప్రశాంతంగా కూర్చుని పూజ అయితే చేసుకుంటాను. పూజ అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే చూపిస్తానండి. అండ్ అలాగే యూట్యూబ్లో ఒక వీడియో వస్తుంది కదా, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నేను. ఆ వీడియో పెట్టేసుకుని ఆ పంతులు గారు చెప్తూ ఉంటారు, మనం దాన్ని ఫాలో అయిపోవచ్చు హ్యాపీగాని. ఇదిగోండి మంచిగా ఇక్కడ చేస్తున్నారు అన్నమాట. అగరవత్తులు పెట్టుకుని ఒక కైవత్తుని పెట్టుకోండి. కైవత్తి అంటే ఏమీ లేదు, మామూలుగానే ఒక అగరవత్తికి ఇలా పత్తి చుట్టి ఇలాగా కైవత్తిలా తయారు చేసుకోండి, నూనెలో కానీ నెయ్యిలో కానీ తడిపి. అక్కడ పంతులు గారు పూజ చేస్తూ ఉంటారు, ఆయన అయితే మేము ఇక్కడ ఫాలో అయిపోయి మంచిగా పూజ అయితే చేసేసుకుంటాము. ఇంకా దేవుడి దగ్గర కూడా మంచిగా సర్దేసుకున్నానండి. ముఖ్యంగా వరిపిండి, గోధుమ పిండి తోటి ఈ రకంగా ప్రమిదలు తయారు చేసి ఇలా ఆవు నెయ్యితోటి 7 ఒత్తులు వేసి ఓం చిష్ణవే నమః, ఓం దాశార్కణాయ నమః, ఓం దశరూపయ నమః, ఓం నిత్యతృప్తాయ నమః, ఓం హయగ్రీవాయ నమః, ఓం నిరుపదాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం కన్యకాశ్రవణాయ నమః, ఓం నాగవయాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం మురయాస్తస్మయాయ నమః, ఓం అశ్వారూఢాయ నమః. ఈసారి ఇంకొక 2 అగరవత్తులు ఉన్నాయి కదా, అవి వెలిగించండి. ఇలాగే 16 సోమవారాల వ్రతం కానీ సత్యనారాయణ నిజంగా నాతో పాటు మా హస్బెండ్ కూడా కలిపి పూజ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. మాకు ఈ పూజ మొదలెట్టిన కానించి అన్ని శుభాలే జరుగుతున్నాయండి. ఏదో ఒక పాజిటివ్ న్యూస్ వినిపించడం కానీ మంచి అంతా కూడా మంచి జరుగుతుంది. త్వరలోనే మాకు జరిగిన అన్నీ కూడా మీకు షేర్ చేసుకుంటాను. ప్రస్తుతానికి ఇంకా ఏమీ చెప్పదలుచుకోవట్లేదు, బట్ ఫ్యూచర్లో నేను ఈ పూజ ఎందుకు స్టార్ట్ చేశాను అండ్ అలాగే మేము స్టార్ట్ చేసిన బిజినెస్ గురించి కాబోలు అండ్ అలాగే నేను ఫ్యూచర్లో స్టార్ట్ చేద్దాం అనుకున్న బిజినెస్ గురించి కానీ ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ నేను బిజినెస్ అనుకుంటున్నాను కదా, ఆ బిజినెస్ కూడా ఒక కొలిక్కి వస్తుంది అని అనిపిస్తుంది అన్నమాట. బట్ ఫైనల్గా 100% అయితే ఇంకా ఫిక్స్ అవ్వలేదు, బట్ ఇంకా అలాగే ఊగులాడుతూ ఉందండి. అది ఏమీ అర్థం కావట్లేదు అన్నమాట. ఇంకా అంతా మంచి జరగాలని చెప్పి మీరు కూడా బ్లెస్ చేయండి. నా కోరిక, నేను ఏదైతే కోరిక అనుకుని ఈ పూజ మొదలెట్టానో అది కంపల్సరీ తీరాలని చెప్పి మీరు బ్లెస్ చేస్తే 100 మంది బ్లెస్ చేస్తే అది ఇంకా త్వరగా తీరిపోతుంది అని చెప్పేసి నా నమ్మకం అన్నమాట. గోవింద 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 శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద మహానైవేద్యం సమర్పయామి. చేయాలి అని సంకల్పం చేస్తే అక్కడికి చక్కని భృగు మహర్షి వచ్చాడు. చాలా మహాతపస్వి, కానీ కాస్త కొంచెం ఈ యొక్క అజ్ఞానం వచ్చి మురారి గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద పద్మావతి ప్రియా గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద. హాయ్ అండి, మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా జరిగింది అన్నమాట. సెకండ్ వీక్ పూజ అయితేనే చాలా కాన్సన్ట్రేట్గా చేసుకున్నాము, అందుకే వీడియో ఎక్కువ యాడ్ చేయట్లేదు అనమాట. టైం కూడా 10 అయ్యిందండి కరెక్ట్గా పూజ అయ్యేసరికి. మొన్న అయితే 9కి స్టార్ట్ చేసాము, పూజ అయ్యేసరికి 11 అయ్యిందన్నమాట. ఇప్పుడు 8కి స్టార్ట్ చేసాము, 10 అయ్యేటప్పటికి పూజ కంప్లీట్ అయిపోయింది. నిజంగా చూడండి ఎంత బాగా జరిగిందో పూజ అయితేను.
చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. ఇంకా చలివిడి ప్రసాదం కింద అయితే తీసుకుంటున్నాము. ఇంకా సాయంత్రం వరకు ఫాస్టింగ్ ఉంటాం కదా, ఇంకా సాయంత్రం భోజనం అయితే చేస్తాము. ఇప్పుడు జస్ట్ కొంచెం ప్రసాదం అయితే తీసుకుని ఒక మంచి కాఫీ ఆర్ టీ అయితే తాగుదాము. మళ్ళీ ఈవినింగ్ పూజ అయితే మళ్ళీ చేసుకుంటాం కదా. ఇంకా దీపాలు కొండెక్కిన తర్వాత ఇవన్నీ కూడా నేనైతే తీసేస్తున్నాను. ఇందులో కొంచెం మేము ప్రసాదం కింద తీసుకుంటాము. ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా గోవులకి పెడదామని చెప్పి తీసుకెళ్తున్నాం అన్నమాట. ఇంకా దుబాయ్లో అయితే ఇంకా ఇలా చెరువుల్లో కలపడం, గోదావరిలో కలపడం ఇలాంటివి ఉండవండి. ఒకవేళ ఇన్ కేస్ కలిపినా కూడా ఫైన్స్ అనేవి చాలా దారుణంగా వేస్తారన్నమాట. ఇప్పుడు కూడా మేము గోవు దగ్గరికి పట్టుకెళ్తున్నాం. అక్కడ గోవుకి తినిపించనిస్తారా లేదన్నది చూడాలి. ఎండ వచ్చేసింది బాగానే. పొద్దునేమో ఫాగీ ఎప్పుడు సన్నీ. ఆవుల దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఒక ఫాము లాస్ట్ టైం ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను అనమాట. ఇప్పుడు అక్కడ ఆవుల దగ్గరికి వెళ్తున్నాము. ఆ దీపాలు చూపించాను కదా, ఆ దీపాలు మాకు ఇక్కడ కాలువలు నదులు ఏమి ఉండవు కదా కలపడానికి. సముద్రంలో కలిపామనుకోండి దెబ్బకి ల్యాక్స్లో ఫైన్ అయితే వచ్చేస్తుంది అనమాట. వేలల్లోని ల్యాక్స్లోని ఫైన్ అయితే వేసేస్తారు. సో అందుకని ఆ రిస్క్ అయితే తీసుకోలేదు. ఇప్పుడు ఏంటంటే ఆవుల దగ్గరికి తీసుకెళ్తున్నాము. బై గాడ్ గ్రేస్ చక్కగా ఆవులు తిన్నాయనుకోండి మంచిది కదా, చూడాలి ఒకసారి ఏమవుతుందో. సో మా హస్బెండ్ అయితే ఇప్పుడుకొచ్చి ఆవుల దగ్గరికి వెళ్ళలేదు. నేనైతే ఒకసారి లాస్ట్ టైం భావన వాళ్ళు కూడా వెళ్ళాను. ఇప్పుడైతే ఇంకిద్దరం కలిసి అలా గోవుల్ని దర్శనం చేసుకుని మంచిగా మనం తెచ్చిన ఫుడ్ వాటికైతే పెట్టేద్దాము. మంచిగా తినాలని అనుకుంటున్నాను. చూద్దాం. ఆల్కీసెస్ ఇండస్ట్రియల్ ఏరియా కదా బాబు అది. ఆల్కీసెస్ క్యాటిల్ మార్కెట్ మాట. అది గూగుల్లో కొట్టిన లొకేషన్ అయితే వస్తుంది. సో హ్యాపీగా మనకి ఒరిజినల్ మిల్క్ కావాలనుకుంటే కనుక అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. లాస్ట్ టైం పెరుగు తోడెట్టు అనమాట ఆ పాలతోటి. అబ్బాయి ఎంత బాగుందో. మామూలుగా అయితే నేను కర్డ్ రైస్ తిన్నా కదా, బట్ ఏంటంటే ఈ పాలతో పెరుగు తోడెడితే చాలా బాగుంది. అబ్బా బాగుంది. ఈ పెరుగుతో చాలా బాగా అనిపించింది అనమాట. లైక్ ఇండియన్ పెరుగు టేస్ట్ అయితే వచ్చింది. ఒరిజినల్ పాలు కదా. మనకి ఇక్కడ డబ్బాలు అన్నీ కూడా పౌడర్ మిల్క్తో చేసిన కర్డ్ కదా, అదంతా ఏం బాగోదు. బట్ ఇదైతే ఒరిజినల్ మిల్క్ కాబట్టి చాలా బాగుంది. ఒకసారి అక్కడికి వెళ్ళి మీ అందరికీ చూపిస్తావు ఏంటన్నది. మొత్తం నాకేం తెలియదు. అయ్యి బాబాయ్ కాదు, క్యాటిల్ మార్కెట్కి వచ్చేసాము. మనకైతే గేదెలు ఆవులు అన్నీ ఇక్కడ ఉంటాయి. మంచిగా ఎదరికి వెళ్ళిపోవాలంతే. అలాగా మనం గేదె పాలు కొనుక్కున్నాం. అక్కడ ఉన్నాయి చూసారా ఆవులు ఇవన్నీ కూడా మంచిగా ఉన్నాయి. ఇదిగోండి గేదెలు ఉన్నాయి ఇక్కడ. గేదెలు ఆవులు. ఈ గేదెది ఆ పక్కన ఉన్నది ఆవు. ఇక్కడ మంచిగా కోళ్ళు కూడా ఉంటాయి. క్యాట్ చూడండి ఒకసారి ఎలా ఉందో, ఎంత తెల్లగా ఉందో కదా. గైస్ ప్రసాదం అయితే చక్కగా ఆవులు అయితే తిన్నాయన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. లాస్ట్ వీక్ అయితే ఏం చేయాలని చెప్పి అసలు అలా అయిపోయిందన్నమాట. మొక్కల దగ్గర వేస్తాను తీసుకెళ్ళి. బట్ ఈసారి ధైర్యం చేసి ఇక్కడ తీసుకొచ్చాము. బట్ ఈ ఆవులు అయితే తిన్నాయన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అబ్బా ఎంత బాగుంటుంది ఇక్కడికి వస్తేనే. ఒకప్పుడు మాకు కూడా ఇలా ఆవులు గేదెలు ఉండేవన్నమాట మా చిన్నప్పుడు, మా మమ్మీ వాళ్ళకి కూడా ఇలాగ ఇచ్చాడు. ఇదిగోండి గైస్, ఇది మనకి 15 dirhams మాట. మన ఇండియన్ మనీలో 300 ఎంత బావా? 15 dirhams అంటే 400 అంటే ఇది. పాలు 1.5 liters ఉంటుంది. ఇది బాటిల్ వచ్చేసి ఫ్రెష్ గేదె మిల్క్ మాట. ఆవు పాలు కూడా ఉంటాయి. ఆవు పాలు అయితే తక్కువ రేట్ మనకి 10 dirhams. 10 అంటే ఒక 240 rupees. బట్ ఆవు పాలు మనం ఏమో చిన్నప్పటి నుంచి గేదె పాలు తాగుతాం కదా, వేడి చేస్తుంది ఆవు పాలు. సో మనకి గేదె పాలు అలవాటు కదా. సో మేము మ్యాక్సిమం బయట లూలులోని నెస్టోలోని కొనేస్తాము. బట్ ఇంక ఈ ప్రసాదం గురించి వచ్చాం కదా అని చెప్పేసి తీసుకున్నాం. ఫ్రెష్ మిల్క్ చక్కగా ఉంటాయి. దీంతో పెరుగు చేసుకుని అబ్బబ్బా తినేచ్చు. నాకు నచ్చుద్ది పెరుగును. బయట పెరుగు నచ్చట్లేదు, అందుకే అన్నం కూడా తింటలా సరిగ్గా.
ఓకే గైస్, ఇంకా పాలు అయితే తీసుకున్నాము. మీరు కూడా దుబాయ్లో ఉన్న వాళ్ళు ఇలా వచ్చి ఫ్రెష్ పాలు అయితే కొనుక్కోండి. షార్జాలోని అజ్మాన్లో ఉన్న వాళ్ళకి ఫ్రీగా డెలివరీ కూడా, ఫ్రీ డెలివరీ ఉందో లేదో నాకు తెలియదు కానీ డెలివరీ అయితే చేస్తారంట. బట్ దుబాయ్లో ఉన్న వాళ్ళకి అయితే డెలివరీ ఆప్షన్ లేదు. ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకే అండి, అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. మొబైల్లో ఛార్జింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఏంటి పాటలు వచ్చేస్తున్నాయి అయ్యగారికి. ఓకే అండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాము. మొబైల్లో ఛార్జింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. ఇంకా మళ్ళీ ఈవినింగ్ పూజకి ప్రిపేర్ చేసుకోవాలి. హాయ్ అండి, నా ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. హ్యాపీగా చక్కగా దండం పెట్టేసుకున్నాను. దండం పెట్టుకున్నప్పుడు మాత్రం వీడియో తీయట్లేదు, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుందన్నమాట. సో నేనైతే మంచిగా పూజ చేసుకున్నాను. నేను మొన్న ఫస్ట్ వారం వీడియో పెట్టినప్పుడు చాలామంది డ్రెస్ గురించి, శారీ గురించి అయితే మాట్లాడారు. బ్లాక్ కట్టుకోకూడదు, డ్రెస్ వేసుకోకూడదు అని చెప్పేసి. బట్ అవన్నీ తీసేసేయండి, ఎవరు కంఫర్ట్గా ఉన్నదో వాళ్ళు కట్టుకోండి. సో మన దగ్గర ఏ శారీస్ ఉంటే అవి కట్టుకోవచ్చు, అదేముంది. బ్లాక్ కూడా స్వామివారికి ఇష్టమే, ఎందుకంటే మెయిన్గా ఈ పూజ శని భగవానుడు ఉంటారు కదా, మనకి ఏదైనా శని దోషాలు ఉన్నా సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, దానికోసం కూడా ఈ వెంకటేశ్వర స్వామి వ్రతం చేస్తారు. సో బ్లాక్ శారీ కట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే ఏం రాదండి, బాగానే ఉంటుంది. సో నేనైతే కట్టుకుంటాను. నాకైతే నేను ఓన్లీ భక్తిని మాత్రమే నమ్ముతాను. నా మనసుకు నచ్చింది చేస్తాను అనమాట. సో కట్టుకుంటారా, వేసుకుంటారా, ఏం బట్టలు వేసుకుని పూజ చేసుకుంటారా అన్నది మీ ఇష్టం. సో ఓకే అండి, నా పూజ అయితే ఇలా జరిగింది. ఇంకా మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉంటాము. చాలామంది అడుగుతున్నారు ఫాస్టింగ్ ఉండాలా, తినొచ్చా అని చెప్పేసి. మేమైతే ఉంటున్నాము. అంటే కటిక ఉపవాసం కాదు, జస్ట్ ఫ్రూట్స్ తింటాము, టీ కాఫీ తాగుతున్నాం అన్నమాట. అది కూడా 1 టైం ఓన్లీ. ఒక టీ కాఫీ ఒకసారి తాగుతున్నాము, ఫ్రూట్స్ మార్నింగ్ ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి కొన్ని ఫ్రూట్స్ అయితే తింటున్నాము. ఇంకా ఈవినింగ్ అయితే భోజనమే చేస్తాము. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా కర్రీ కానీ పప్పు కానీ చేసుకుని భోజనం అయితే చేసేస్తాం అన్నమాట. ఇంకా ఈవినింగ్ వైబ్ అయితే నాకు చాలా ఇష్టం అండి, మార్నింగ్ కంటే కూడా. మార్నింగ్ పూజ అయ్యేసరికి ఎండెక్కిపోతుంది అన్నమాట. ఒక 9, 10, 11 కూడా అయిపోతుంది. బట్ ఈవినింగ్ అయితే ఎగ్జాక్ట్ టైంకి ఒక 6, 5:30 ఆ టైంకి స్టార్ట్ చేసేస్తాం కదా. సంధ్యాదీపం పెట్టడం అయితే చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. ఒక పాజిటివ్ వైబ్లా అనిపిస్తుంది. ఓకే అండి, అయితే ఇంక వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇప్పటికే చాలా లెంతీ వీడియోస్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. బై బాయ్.